జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీసేన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఆ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సదరు మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో 2 డీఎస్పీలు, సీఐలు ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విచారణలో 3 మహిళా కానిస్టేబుళ్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం సదరు ఎస్ఐ పోలీస్ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. సదరు ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు, మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నటువంటి భవానీసేన్ భాగవతాలు చాలానే ఉన్నాయి. వైష్ణవి డిపార్ట్మెంట్ తో పాటు ఆయన సన్నిహితులు ఆ ఏరియా అంతా కూడా భవానీసేన్ బిల్డప్ భవానీసేన్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అతని వ్యవహార శైలి ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. అతను కానిస్టేబుల్ గా పనిచేసినప్పటి నుంచి ఇప్పుడు ఎస్ఐ వరకు ప్రమోషన్ తీసుకుని వచ్చాడు. సో అప్పటి కూడా అతను ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేసినా సరే ఇలాంటి వివాదాలు కొని తెచ్చుకుంటాడు. ఎక్కడ పనిచేసినా సరే అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుళ్లను లైంగిక వేధింపులకు గురి చేయడము, తోటి సిబ్బందిని తోటి కానిస్టేబుల్ని కానీ అసభ్య పద్ధతాలంతో అతను తిట్టడము, ఎప్పుడు ఇబ్బంది పెట్టడం అతని నైజంగా మనం చెప్పవచ్చు. ఇక కాళేశ్వరంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి భవానీసేను పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ పై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డగా కూడా మనకు సమాచారం ఉంది. అదే విషయమై ఆ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ కూడా నిన్న ఫిర్యాదు చేసింది. అతన్ని ఎప్పుడూ కామెంట్ చేయడము, అసభ్య పదార్థాలతో ఉపయోగించడము, ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ క్రియేట్ చేయడము, అవసరం ఉన్నా లేకపోయినా తన దగ్గరికి పిలుచుకోవడము, అంత వేరే విధంగా వాళ్ళని చూడడము, వెకిలి చేష్టలు చేయడము, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడము, మహిళా కానిస్టేబుల్ ఇట్లా తరచూ చేస్తూ వారిని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి భవానీసేన్ చేశాడని చెప్పవచ్చు. ఆ ఎస్ఐ పిలుస్తున్నారంటేనే ఈ మహిళా కానిస్టేబుల్ అతని చాంబర్లోకి వెళ్ళడానికి భయపడుతున్నట్టు పరిస్థితి, తోటి మిగతా జెంట్స్ కానిస్టేబుల్ మెన్ కానిస్టేబుల్ తీసుకునేటువంటి పరిస్థితిని భవానీసేన్ కాళేశ్వరం పిఎస్ లో మనకు కనిపించదని చెప్పవచ్చు. అక్కడ పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ పై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడే యత్నం చేయడము, కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం లాంటి చేయడంతో తను వెతుకు చెందింది. మొన్న 16వ తారీఖు అక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి అక్కడ పంప్ హౌస్ ఉంటుంది. అది పాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ దగ్గరికి దాదాపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ రూమ్ లోకి ఆ డోర్ ను సడన్ గా చూసుకుని వెళ్లి అటెంప్ట్ రేప్ చేసే ప్రయత్నం చేయబోయాడు. దీంతో ఆమె ప్రతిఘటించి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇమీడియట్లీ భూపాలపల్లికి వెళ్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 16వ తారీఖు మధ్యాహ్నం నేను పాత పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లో రూమ్ లో ఉండగా ఎస్ఐ భవానీసేన్ ర్యాష్ గా వచ్చాడు. రూమ్ తలుపు తట్టుకొని వచ్చి నా పైన బలాత్కారం చేయబోయాడని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతని పైన అటెంప్ట్ రేప్ తో పాటు మిగతా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సెక్షన్లు 449, 376, 324 తో పాటు 506 ఐపీసీ సెక్షన్ల కింద
కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై కూడా ఎఫ్ఐఆర్ ఈ రోజు మార్నింగ్ రిజిస్టర్ అయింది. సో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విషయము తిరిగి రావడంతో నిన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు డిఎస్పీలు సిఐ కలిసి నిన్న నైట్ అంతా కూడా దాదాపు ఒక 3 నుంచి 4 గంటల పాటు అందులో పనిచేస్తున్న ప్రతి సిబ్బందిని కూడా ఈ ఎస్ఐ భవానీ సేన్ యొక్క విచారణ అతను చేసినటువంటి పనులపైన కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏంటంటే మరొక మహిళ ఇద్దరు కానిస్టేబుల్లో మా పైన కూడా చాలా ఇబ్బందిగా ప్రవర్తించేవాడు. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి వచ్చేవాడు, టచ్ చేయడానికి ప్రవర్తించేవాడు, డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టేవాడు. ఇట్లా ఎప్పుడు ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడేవారు. మా పైన కూడా వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి అతను తీసుకోవట్లేదని కూడా మరొక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కూడా నచ్చినటువంటి ఎన్టీఆర్ ఆఫీసులో కూడా వాళ్ళ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్లీ ఎస్ఐ భవానీ సేన్ నైట్ కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ తరలించారు. అతన్ని ఎంక్వైరీ చేశారు. ఇమీడియట్లీ కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాదాపు ఈ రోజు ఎస్ఐ భవానీ సేన్ కూడా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వైశాలి. అయితే ఇదే విషయంలో మన వరంగల్ ఐజీ రంగనాథ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే మరొక విషయం ఏంటంటే ఇతని వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్ లో ఎస్ఐగా పనిచేసినప్పుడు గత 3 సంవత్సరాల క్రితము అక్కడ ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. అంటే యువకులకు ఫ్రీ కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చిన సందర్భంలో ఒక యువతికి మెటీరియల్ ఇవ్వడానికి నేను మెటీరియల్ ఇయ్యను, నాకేమి